కుమారి ఆంటీని కలిసిన నటుడు సోనూ సూద్. ఈ మధ్య సోనూ సూద్ను రియల్ హీరోగా అభివర్ణిస్తున్నారు సినీ ప్రేక్షకులు. దానికి కారణం కరోనా టైంలో ఆయన ప్రజలకు చేసిన సేవను గుర్తుంచుకొని. అలాంటి సోనూ సూద్ కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్లో సందడి చేశారు. ఎలాంటి సాయం కావాలన్నా మీకు చేస్తానని హామీ ఇచ్చారు. కుమారి ఆంటీ తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారుండరు. సోషల్ మీడియా పుణ్యమా అని ఫేమస్ అయిపోయారు ఈవిడ. హైదరాబాద్లోని మాదాపూర్లో రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్ చేసుకునే ఆమె సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా మీది మొత్తం 1000 అయింది, 2 లివర్స్ ఎక్స్ట్రా అనే డైలాగ్తో ఆమె క్రేజ్ సంపాదించుకున్నారు. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, ఇతర సామాజిక మాధ్యమాల్లో ఆమె ఫుడ్ స్టాల్ ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఈ క్రమంలో ఆమె హోటల్కు జనం పోటెత్తారు. ప్రముఖ నటులు, సెలబ్రిటీలు సైతం ఆమె హోటల్కి క్యూ కడుతున్నారు. ఒకానొక సందర్భంలో ఆమె హోటల్ని అక్కడి నుంచి మార్పించాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. అయితే స్వయంగా రేవంత్ రెడ్డి ఆమెకు క్షమాపణలు చెప్పి ఆమె హోటల్కు వెళ్ళి మరీ పరామర్శించడం జరిగింది. తాజాగా రియల్ హీరో సోనూ సూద్ సైతం కుమారి ఆంటీని కలిశారు. శుక్రవారం మధ్యాహ్నం మాదాపూర్లోని ఐటీసీ కోహినూరు పక్కన ఉన్న ఆమె ఫుడ్ స్టాల్ను అకస్మాత్తుగా సందర్శించి సర్ప్రైజ్ ఇచ్చారు సోనూ సూద్. రియల్ హీరోను చూసిన కుమారి ఆంటీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సోనూ సూద్ వచ్చిన విషయాన్ని తెలుసుకున్న ఫ్యాన్స్ భారీగా అక్కడకు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో సోనూ సూద్ సైతం వారితో కలిసి సందడి చేశారు. కుమారి ఆంటీని శాలువాతో సత్కరించి బొకే ఇచ్చారు. ఆమెతో సరదాగా ముచ్చటించారు. పంచులు వేస్తూ అందరినీ నవ్వించారు సోనూ సూద్. ఫుడ్ సైతం సర్వ్ చేశారు. ఈ సందర్భంగా కుమారి ఆంటీపై సోనూ సూద్ ప్రశంసల వర్షం కురిపించారు. మహిళా సాధికారతకు ఆమె బెస్ట్ ఉదాహరణ అని కొనియాడారు. భవిష్యత్తులో ఎలాంటి సాయం కావాలన్నా చేస్తానని ఆమెకు భరోసా ఇచ్చారు. రియల్ హీరో కుమారి ఆంటీని కలిసి వీడియోలు, ఫోటోలు తీయించుకున్నారు. ఈ ఫోటోలను ట్విట్టర్, ఇన్స్టాలో షేర్ చేశారు. తక్కువ టైంలోనే సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయిన కుమారి ఆంటీ అదే సమయంలో పలు ఇబ్బందులను సైతం ఎదుర్కొన్నారు. రోడ్ సైడ్ చిన్న ఫుడ్ స్టాల్ నిర్వహిస్తున్న ఆమె దగ్గరకు ఫుడ్ కోసం జనం భారీగా తరలి వస్తున్నారని, ఈ క్రమంలో ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని పోలీసులు ఆమె హోటల్ను క్లోజ్ చేయాలని ఆదేశించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం కాగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి సైతం ఈ విషయం చేరింది. స్పందించిన ఆయన ఆమెకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదని, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ అండతో ఆమె మళ్ళీ ఫుడ్ బిజినెస్ కొనసాగించారు. అనంతరం ఆమె ఫుడ్ స్టాల్కు పలువురు సెలబ్రిటీలు, ప్రముఖులు సైతం క్యూ కట్టారు. అక్కడ ఫుడ్ టేస్ట్ చేశారు. సోషల్ మీడియా క్రేజ్తో కుమారి ఆంటీ జీ తెలుగులో ప్రసారమయ్యే ఓ సీరియల్లో గెస్టుగా సైతం కనిపించారు. అదే కాకుండా మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో ఇన్ఫ్లుయెన్సర్స్ కార్యక్రమంలో కూడా ఈమె మెరిశారు. బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డును కూడా కుమారి ఆంటీ తీసుకోవడం జరిగింది.